మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగల శక్తి ఉన్న బర్బరికుడి శరీరం ఇప్పటికీ ఇక్కడ ఉందా? తన తలను కోసం శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చారు, మిగిలిన శరీరం ఇక్కడే సమాధి చేశారు. చూపిస్తా పదండి సమాధి. మహాభారత యుద్ధంలో ఈ బర్బరికుడు పాల్గొని ఉంటే కేవలం ఒక్క నిమిషంలో యుద్ధం అయిపోయేది. కానీ చివరి నిమిషంలో తలను తెంచి శ్రీకృష్ణుడికి ఇచ్చారు. ఎందుకు? రహస్యం ఏంటి? శ్రీకృష్ణ భగవంతుల వారు పెట్టిన పరీక్షలో భాగంగా ఓ చెట్టు ఆకులను బాణంతో కొట్టాడు. ఇప్పటికీ ఆ చెట్టు ఆకులకు రంధ్రాలు ఉంటాయి. చూపిస్తాను ఆ రంధ్రాలతో సహా. దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఆకుకు రంధ్రం అయితే ఉంటుంది చూడండి. అలాగే ఇంకా ఇక్కడ ఆకులకైతే రంధ్రాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా రంధ్రం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఆకు. ఫుల్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా అద్భుతమైనటువంటి సమాచారం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఒకరి చేత మోసగించబడి ఉంటారో వాళ్ళకు ఈ దేవుడు, ఈ బర్బరికులు తప్పక సాయం చేస్తాడు అని ఇక్కడి వారి నమ్మకం. పదండి, మీరు కష్టాల్లో ఉంటే తప్పకుండా చూడండి వీడియోని. హాయ్ బొబర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను పానిపట్ల దిగుతున్నానండి. నేను న్యూఢిల్లీ నుంచి కురుక్షేత్రం వెళ్తూ మధ్యలో ఆగాను. ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ఉంది. ఆ ప్రదేశాన్ని కవర్ చేసుకుని వెళ్దామనేసి పానిపట్ల అవుతున్నాను. పానిపట్ల ఆగి ఇక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని కవర్ చేసి మళ్ళీ బై బస్ ద్వారా కర్నాల్ వెళ్తాను. అక్కడ కర్నూలుకి సంబంధించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ కర్నాల్ చూసుకొని అక్కడి నుంచి కురుక్షేత్రం వెళ్తాను. మొత్తం కూడా ఈ సిరీస్లో మొత్తం కూడా మహాభారతానికి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి. ఎవరు స్కిప్ చేయొద్దు. డైలీ కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ నేను పెడతాను. అప్డేట్స్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. పానిపట్టు యుద్ధం జరిగినటువంటి ప్రదేశము. ఇట్లా బయటకు వచ్చాక మనకు రిక్షాలు ఇలా అయితే ఆటోలు అయ్యి ఉంటాయి, మనం చూడవచ్చు. ఎంత కూడా పానిపట్టు గ్రామం అండి. పానిపట్టులో దిగిన తర్వాత మనము పానిపట్టు నుంచి సమల్కా నుంచి పట్టి కళ్యాణ, అక్కడి నుంచి మనం తుల్కనదం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మొత్తం 3 ఆటోలు అయితే మారాల్సి ఉంటుందండి. అలా వెళ్తేనే మనకు దర్శనం అయితే అవుతుంది. డైరెక్ట్ కూడా ఆటో తీసుకుని వెళ్ళచ్చు, కానీ 500-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఇక్కడ నుంచి ఓన్లీ 2.5 కిలోమీటర్లు తుల్కనదాము. ఇది బోట్ మనం చూడవచ్చు. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానిపట్టుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చుల్కానా అనే గ్రామంలో అయితే ఉన్నానండి. ఇక్కడ చుల్కానా ధామ్ క్షేత్రం అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి శ్యామ్ బాబా పేరుతో బార్బరికుల వారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. బార్బరికుడు అంటే మహాభారత యుద్ధంలో మెయిన్ క్యారెక్టర్. అంటే యుద్ధం చేయకుండానే తలను నరికి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇస్తారు కదా బార్బరికుడు. విని ఉంటారు మీరు. ఇంత గొప్ప వీరుడు తన తలను తెంచి యుద్ధం కూడా చేయకుండా శ్రీకృష్ణ భగవంతుల వారికి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనం కథలోకి వెళ్ళాక మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. అయితే శ్రీకృష్ణ భగవంతుల వారు మహాభారత యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పరీక్ష పెడతారు కదా అందరికీ. ఆ పరీక్షలో బార్బరికుల వారిని ఒక చెట్టు ఆకులను కొట్టమంటారు ఒక బాణంతో. ఆ చెట్టు ఆకులు కొట్టింది ఇక్కడే ఉంది. ఆ చెట్టును కూడా నేను మీకు చూపిస్తాను, క్లియర్గా చెప్తాను. అదిగో అక్కడ చూడండి, మనం ముందుగా చూడొచ్చు. ప్రాచీన్ సిద్ధు శ్రీ శ్యామ్ మందిర్ అని ఉంది చూడండి. ఆడ పైన గేట్ నెంబర్ 1 ఇదే ఆలయం. అక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. బార్బరికుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారికి తన తలను నరికి చేతిలో పెట్టడము మనం క్లియర్గా చూడొచ్చు. చూడండి అక్కడ పైన చెట్టు కూడా లోపల ఉంది. ఆ చెట్టును కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఇదే ఆ ప్రదేశం. శ్రీకృష్ణ పరమాత్మల వారు బార్బరికుల వారికి ఒక పరీక్ష అయితే పెడతారండి. అంటే చెట్టు ఆకును తన బాణంతో ఛేదించమని చెప్పినప్పుడు ఒక రావి చెట్టు ఆకును బార్బరికుల వారు
తన బాణంతో ఒక చెట్టు ఆకులను అయితే ప్రతి ఆకును కొడతారు. ఒక బాణం వదిలితే అన్ని ఆకులు కొట్టేసుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారి కాలి కింద ఒక ఆకు అయితే మిగులుతుంది, కాలు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది ఆ బాణం. సో ఆ ప్రదేశం జరిగింది ఇక్కడే. ఇదిగో ఆ చెట్టు కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ప్రదేశంలోనే అండి. ఉదయం ఎప్పుడో వచ్చాను ఇక్కడికి, వీడియో చేస్తూనే ఉన్నాను, ఏం కొనం బాగాలేదు. ఇదిగో ఇదే ఆ రావి చెట్టు. ఆలయం బయట వైపే ఉంటుంది. ఈ రావి చెట్టుకు వచ్చేసి దారం అయితే కడతారు. అలా కట్టడం వల్ల వాళ్ళు కోరిన కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఇదే ఆలయం, బార్బరికుల వారి ఆలయం. చెట్టును మీరు క్లియర్గా చూడవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ చెట్టు ఆకు ఉంటుంది కదా, ప్రతి ఆకుకు ఒక రంధ్రం అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను. అంటే పుట్టి ఆకు రాలిపోయే లోపు ఖచ్చితంగా అయితే రంధ్రం అయితే ఏర్పడుతుందంట ఆ చెట్టు ఆకుకు. ఇలాంటి ఆకులు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ ఒక లేత ఆకుకు పడకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆకుకు అయితే రంధ్రం పడిన తర్వాతనే అది నీళ్ళు రాలుతుంది. ఇదిగో ఈ ఆకు చూడండి. ఈ ఆకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఆకుకు రంధ్రం అయితే ఉంటుంది చూడండి. అలాగే ఇంకా ఇక్కడ ఆకులకైతే రంధ్రాలు అయితే ఉంటాయి, ఖచ్చితంగా రంధ్రం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఆకు, రంధ్రం పడిన తర్వాతనే ఇది అయితే నీళ్ళని అయితే రాలుతుంది, అంతవరకు రాలేదని చెప్తారు. ఇలా ప్రతి ఆకుకు అయితే రంధ్రం అయితే ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత అండి, ఈ చెట్టుకున్నటువంటి ఆకుల యొక్క ప్రత్యేకత. లోపలికి వెళ్తే ఇక్కడ లోపల సమాధి మందిర్, ప్రాచీన సమాధి మందిర్, అలాగే ఆలయం, ఇదంతా కూడా లోపల ఉంటుంది. చూడవచ్చు. ఇదే ఆలయం. ఆలయం లోపల అయితే జై శ్యామ్ ఇదేనండి సమాధి మందిరం. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి బార్బరికుల వారి సమాధి, ప్రాచీన సమాధి మందిర్. ఇక్కడైతే పూజలు జరుగుతుంటాయి అటు సైడు. ఇక్కడ నుంచి చూపిస్తాను నేను. ఇది ప్రాచీన సమాధి మీరు చూడవచ్చు. ఇదే బార్బరికుల వారి సమాధి మందిరం. అంటే తల నరికి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చిన తర్వాత ఇక్కడైతే సమాధి చేయబడ్డారు. అంతా ఆలయం లోపల వైపు. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. అంతా లోపల, ఆలయం లోపల. అక్కడ శివ మందిర్ అయితే ఉంటుంది. అక్కడ పాండవులు పూజలు చేశారని చెప్తారు అక్కడ ఉన్నటువంటి శివలింగాలకు. అది ఈ మ్యాటర్. మొత్తానికైతే మనం బార్బరికుల వారికి సంబంధించినటువంటి చరిత్ర, స్థల పురాణం, ఈ ప్రదేశంకు ఉన్నటువంటి అంతా కూడా మనం తెలుసుకుందాం. ఇదే ఆ చెట్టు, నేను చెప్పాను కదా, ఇదే శ్రీకృష్ణ భగవంతుల వారు పరీక్షించినటువంటి చెట్టు ఇది. బర్బరికుడు సాధారణ వ్యక్తి కాదు. అతను ఒక శక్తివంతమైన రాక్షస వంశంలో జన్మించారని చెప్పచ్చు. పాండవులలో రెండవ వారైనటువంటి భీముడు మరియు రాక్షస రాణి హిడింబిల మనవడు. మహావీరుడైన ఘటోత్కచుని కుమారుడు ఈ బర్బరికుడు. తల్లి మౌర్వి పెంపకంలో పెరిగిన బర్బరికుల వారు చిన్నతనంలోనే అసాధారణమైన శారీరక బలాన్ని, యుద్ధ నైపుణ్యాలను మరియు ధర్మం పట్ల లోతైన అవగాహనను పెంపొందించుకున్నారు. బర్బరికుల వారికి యుద్ధ ప్రయాణం పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడంలో మొదలైంది. అతని కఠోర తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుల వారు అతనికి 3 దివ్య బాణాలను ప్రసాదంగా ఇచ్చారు. ఇవి సాధారణ బాణాలు కానే కావు, శత్రువులను క్షణాల్లో నాశనం చేయగల అస్త్రాలు అని చెప్పచ్చు. మొదటి బాణం గురించి చెప్పాల్సి వస్తే, ఇది శత్రువులందరినీ ఎర్ర సిరాతో గుర్తించి వారిని లక్ష్యాలుగా నిర్ధారిస్తుంది. రెండవ బాణం బర్బరికుడు కాపాడాలి అనుకున్న వారిని రక్షించాల్సిన వాటన్నింటినీ ఇది గుర్తిస్తుంది. మూడవ బాణం మొదటి బాణంతో గుర్తించబడిన లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది.
ఈ 3 బాణాలతో బర్బరికుల వారు ముల్లోకాలకు అజేయుడిగా మారగలడు. బర్బరికుడు తన శక్తులన్నీ ఎన్నడూ వ్యక్తిగత ప్రతీకారం కోసం వాడకూడదు అని తన గురువుకు మాట ఇచ్చారు. తన గురువు అంటే ఎవరో కాదు, ఆ పరమేశ్వర్ల వారే. అలాగే యుద్ధభూమికి బయలుదేరే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఒక కీలకమైన ప్రతిజ్ఞ చేశారు. యుద్ధంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఏ పక్షం అయితే ఓడిపోతుందో వారి వైపు నిలబడి పోరాడుతాను అని మాట ఇచ్చారు బర్బరికుల వారు. ఈ ఒక్క మాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పచ్చు. కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తుంది. బర్బరికుల వారు పాండవుల పక్షాన, అంటే కౌరవుల కంటే సంఖ్యాపరంగా తక్కువ ఉన్నారు కాబట్టి పాండవుల పక్కన పోరాడడానికి సిద్ధమయ్యారు. ఈ వార్త శ్రీకృష్ణుల వారికి చేరింది. బర్బరికుడి రాక వల్ల జరిగే పరిణామాలను ఊహించినటువంటి కృష్ణుల వారు ఒక సామాన్య బ్రాహ్మణుడి వేషంలో బర్బరికుడిని కలిశారు. కేవలం 1 నిమిషంలో యుద్ధాన్ని ముగించగలనన్న బర్బరికుడి మాటలను పరీక్షించడానికి శ్రీకృష్ణ భగవంతుల వారు ఒక రావి చెట్టును చూపిస్తూ, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రావి చెట్టునే చూపిస్తూ, నీ బాణాలతో ఈ చెట్టు ఆకులన్నిటినీ కొట్టగలవా అని అడిగారు. బర్బరికుల వారు బాణం సంధించే లోపు కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తెంపి తన కాలి కింద దాచారు. బర్బరికుల వారు వదిలినటువంటి బాణం చెట్టుకున్న ఆకులన్నిటినీ గుర్తించి చివరికి శ్రీకృష్ణ భగవంతుల వారి కాలి చుట్టూ తిరగడం ప్రారంభించింది. కృష్ణుడు కాలు తీయగానే ఆ ఆకును కూడా ఛేదించింది. ఆ బాణాల ఖచ్చితత్వాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మొదటి బాణం అంటే చేత్తో వేయరండి, ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉన్నాక మొదటి బాణం వచ్చేస్తుంది బయటికి. వచ్చి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టుకున్న ఆకులన్నిటికీ ఎర్ర సిరాతో మార్కు పెట్టేస్తుంది. మార్కు పెట్టిన తర్వాత శ్రీకృష్ణ భగవంతుల వారు చెక్ చేద్దామనేసి ఒక ఆకు తీసి తన కాలు కింద పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ బాణము ఛేదిస్తుంది కదా, ఒక రంధ్రం పెట్టుతుంది వాటికి. అలా పెట్టుకున్నప్పుడు రెండో బాణం అంటే ఛేదించడానికి వచ్చినటువంటి బాణము ఎర్ర సిరా పూసినటువంటి అన్ని ఆకులను ఛేదించి శ్రీకృష్ణ భగవంతుల వారి కాలు చుట్టూ తిరుగుతుంది ఆ బాణం. అప్పుడు బర్బరిక, నీ బాణం నా కాలు చుట్టూ తిరుగుతుంది ఏంటి అని శ్రీకృష్ణ భగవంతుల వారు బర్బరికులను అడిగినప్పుడు, కృష్ణ ఒకసారి మీ కాళ్ళు పైకెత్తండి చూద్దామంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు తన కాళ్ళను పైకెత్తగానే ఆ బాణం వెళ్ళి ఆ ఆకును కూడా ఛేదిస్తుంది. అది అద్భుతం అంటే. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు ఒక కఠినమైనటువంటి సత్యాన్ని బర్బరికుల వారికి వివరించారండి. ఇదే ఆశ్చర్యపరుస్తుంది అందరినీ. నువ్వు బలహీన పక్షం వైపు పోరాడతావు. నీ అపారమైన శక్తి వల్ల వారు వెంటనే బలమైన పక్షంగా మారుతారు. అప్పుడు ఎదుటి పక్షం బలహీనపడుతుంది. నీ ప్రతిజ్ఞ ప్రకారం నువ్వు మళ్ళీ అటువైపు వెళ్ళాలి. ఇలా పదే పదే పక్షాలు మారుస్తూ పోతే చివరికి 2 సైన్యాలు నాశనమై యుద్ధభూమిలో నువ్వు మాత్రమే మిగులుతావు అని హెచ్చరించారు. అంతే కదా, నేను ఎవరి వైపు పోరాడాలి అన్నది, ఎవరు బలహీనంగా ఉన్న వాళ్ళ వైపు పోరాడతానంటారు. ఇతను వెళ్ళగానే ఆ సైన్యం మొత్తం బలంగా మారిపోతుంది. అప్పుడు అక్కడ కొద్దిసేపు యుద్ధం చేస్తారు. బలంగా మారిపోతానే మళ్ళీ బలహీనుల వైపు ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి వస్తారు. అక్కడ కొద్దిసేపు పోరాడతారు. ఎదుటుగా ఇంతకుముందు ఎవరి వైపు పోరాడారో వాళ్ళు మళ్ళీ బలహీనపడతారు. ఇలా అటు ఇటు మారుస్తూ పోతే చివరికి బర్బరికులు వారు ఒక్కరే మిగులుతారు. ధర్మ సమతుల్యత కోసం చూడండి, ఎంత గొప్ప మనసు. ధర్మ సమతుల్యత కోసం, అందరి మేలు కోసం బర్బరికుడు ఆత్మార్పణ చేసుకోవాలని శ్రీకృష్ణ భగవంతుల వారు కోరారు. ఏమాత్రం సంకోచించకుండా తన తలను తానే నరికి కృష్ణునికి సమర్పించారు బర్బరికుల వారు, ఆ మహావీరుడు. అయితే మహాభారత యుద్ధాన్ని చూడాలన్న అతని చివరి కోరికను మన్నించినటువంటి శ్రీకృష్ణ భగవంతుల వారు బర్బరికుని శిరస్సును యుద్ధభూమికి ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన కొండపై ఉంచారు. యుద్ధం ముగిసిన తర్వాత విజయం ఎవరి వల్ల సాధ్యమైంది అని పాండవుల మధ్య చర్చ వచ్చినప్పుడు వారు బర్బరికుడిని అడిగారు. అప్పుడు ఆ శిరస్సు నవ్వుతూ, నేను యుద్ధంలో ఎక్కడా పాండవుల శౌర్యాన్ని చూడలేదు. నేను చూసిందల్లా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం వాళ్ళను చంపడం చూశాను. ద్రౌపది రూపంలో ఉన్న మహాకాళి వారి రక్తంతో దాహం తీర్చుకోవడం మాత్రమే చూశాను అని చెప్తారు. ఈ విజయం ముమ్మాటికి కృష్ణుడిదే అని స్పష్టం చేశారు. ఎంత గొప్ప సమాచారం చూడండి. పాండవులు అంటే బర్బరికుల వారు తన తలతో ఒకటే చూశారు. పాండవులు వాళ్ళందరినీ చంపడం ఇవన్నీ నేను చూడలేదు. శ్రీకృష్ణ భగవంతుల వారి సుదర్శన చక్రాన్ని చూశారు. అంటే తలల్లో తెగిపడిన ప్రతి ప్లేస్లోనూ సుదర్శన చక్రం ఉంది.
అంతేకాదు ద్రౌపదీదేవి గురించి చెప్పారు. వాళ్ళ రక్తంతో దాహం తీర్చుకోవడం, మహాకాళి రూపంలో వాళ్ళ రక్తంతో దాహం తీర్చుకోవడం చూశాను అని చెప్పారు. నిజమైన వీరత్వం కేవలం శత్రువులను సంహరించడంలో మాత్రమే కాదు, ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం తనను తాను త్యాగం చేసుకోవడంలో ఉంటుందని బర్బరికుని కథ అండి. ఈ విధే మనకు బోధిస్తుంది. ఇక ఈ ఆలయం గురించి చెప్పాల్సి వస్తే, ఈ ఆలయం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో శ్రీకృష్ణ భగవంతుల వారు తల తీసుకెళ్ళి మరొక ప్రదేశంలో ఉంచారు. ఓకేనా? ఆ ప్రదేశం ఏంటి అన్నది మీరే కామెంట్లో చెప్పండి, నేను చెప్పడం కాదు. ఒక కొండ ప్రాంతం ఒక ప్లేస్లో ఉంది. ఆ ప్రదేశం పేరు మీరు కామెంట్లో పెట్టండి. తన దేహం మాత్రం, అంటే తల కాకుండా మొండెం మాత్రం ఇక్కడే సమాధి చేశారని చెప్తారు. ఆ సమాధిని నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదే ఆ సమాధి. చాలా అద్భుతమైనటువంటి స్టోరీ కదా. మీకు రావి చెట్టును కూడా చూపించాను ఈ వీడియోలో. ఈ ఈ ఈ సమాచారం ప్లే అయ్యేటప్పుడే ఆ రావి చెట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక సమాచారం వస్తుంది, చూడండి. నేను మీకు తెలుసు కదా, నేను ప్రవీణ్ అండి, ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి మాల అయితే అమ్ముతున్నాము. కేవలం 8mm 1250 రూపాయలకి అమ్ముతున్నామండి. ఒరిజినల్, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఒరిజినలే అమ్ముతున్నాము. అది కూడా మురుగన ఆలయంలో పూజ చేయించినటువంటి మాలలు. కేవలం 1250 రూపాయలకి 8mm వస్తుంది. 1150 రూపాయలకు 6mm అయితే వస్తుంది. వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీకు అవసరం ఉన్న వాళ్ళు మన దగ్గరే కొనండి ప్లీజ్. ఓకేనా? ఇకపోతే ఇది మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ కేవలం 799 రూపాయలకే మీకు వస్తుంది. సో ఈ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ ధరించిన తర్వాత నాకైతే పనులు అయితే జరిగాయండి. ఆ నమ్మకంతోనే నేను మీకు చెప్తున్నాను, తీసుకోండి. చాలా వరకు అనుకున్న పనులు జరుగుతాయి. మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ అంటే ధన ఆకర్షణ యంత్రము, ధన ఆకర్షణ బ్రేస్లెట్ అని చెప్పచ్చు. అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. మనం అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయండి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, సరేనా? కరుంగలి మాలలు ఉన్నాయి, మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ ఉంది. మరొక విషయం ఏంటంటే, మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనము శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం అయితే జరిపిస్తున్నాము. ఈ హోమము చాలా వరకు అనుకున్న పనులు నెరవేరడానికి, అలాగే ధనం అప్పుల బాధ నుంచి మనం బయటపడడానికి కుబేర స్వామికి ఇలా పూజలు అయితే చేస్తాం. శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం ఇది కూడా మన ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం 999 రూపాయలతోనే మీరు మీ పేరు గతనాలు నమోదు చేసుకుంటే మీకు కరుంగలి బ్రేస్లెట్ ప్రసాదంగా పంపబడతామండి. పూజలో ఉంచినటువంటి కరుంగలి బ్రేస్లెట్, కరుంగలి మాల ధరించడానికి కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు కదా, వాళ్ళైతే కరుంగలి బ్రేస్లెట్ చేతికి ధరించుకోవచ్చు, ఇలా మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ లాగానే. ఓకేనా? చూడండి, మీకు ఏదైతే నా పైన నమ్మకం ఉంటేనే మీరు ఆర్డర్ చేసుకోండి, లేదంటే లేదు. ఓకేనా?